Hello guys, welcome to my channel. Interest ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. టుడే మన టాపిక్ వచ్చేసి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఈ వీడియోలో ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్ పై చూసుకున్నట్లయితే మనకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ సంబంధించిన 2 క్యాండిల్స్ అనేవి షో చేయడం జరుగుతుంది. నార్మల్గా మనకు 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే 2 క్యాండిల్స్ని బేస్ చేసుకొని ఫామ్ అయ్యే ప్యాటర్న్స్నే మనము 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటాము. ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గమనించినట్లయితే మనకు ఒక స్మాల్ రెడ్ క్యాండిల్ అనేది బుయర్స్ని తెలియజేస్తుంది. ఒక స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ అనేది మనకు బుల్స్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై గమనించినట్లయితే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో మనకు 2 క్యాండిల్స్ ఉంటాయని ప్రీవియస్గా చెప్పాను. సో ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ చూడండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని కిందన క్లోజ్ చేయడం జరిగింది. సో ఇలా ఎప్పుడైతే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ గా మారుతుంది. ఇప్పుడు నెక్స్ట్ డే అనేది మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన మార్కెట్ లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ ని ప్రీవియస్ డే ఓపెన్ ఏదైతే ఉందో దానిపైన క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా అవుతుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ గా మారుతుంది. ఈ ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే మనకు ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ని తర్వాత వచ్చే గ్రీన్ క్యాండిల్ అనేది మొత్తం ముంచివేయడం జరిగింది. సో అందువల్ల దీనికి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనే పేరు రావడం జరిగింది. ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సెకండ్ పాయింట్ కనుక గమనించినట్లయితే విక్స్ని కన్సిడర్ చేయకుండా గ్రీన్ క్యాండిల్ అనేది మనకు రెడ్ క్యాండిల్ని పూర్తిగా కవర్ చేయడం జరుగుతుంది. ఇది నార్మల్గా మనకు ఒక డౌన్ ట్రెండ్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మనకు ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎవరైతే టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో సో మీరు తప్పకుండా ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ని చూసిన తర్వాత ఆ వీడియోస్ అనేవి మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని మనం ఏ టైం ఫ్రేమ్లో యూజ్ చేయవచ్చు. సో స్క్రీన్పై చూసుకున్నట్లయితే మనం నార్మల్గా ఇంట్రాడే చార్ట్ కానీ డైలీ చార్ట్ కానీ వీక్లీ చార్ట్ కానీ మంత్లీ చార్ట్లో కానీ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఈ 4 చార్ట్లో కూడా మనము ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని గమనించవచ్చు. ఈ 4 టైం ఫ్రేమ్లలో మనకు ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది స్క్రీన్పై చూపిస్తున్నాను చూడండి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ విధంగా ఈ ప్యాటర్న్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్ పై చూసుకున్నట్లయితే మనకు ఒక ప్రాపర్ డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అవడం జరిగింది. దాని తర్వాత మనకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఎప్పుడైతే మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ ద్వారా ఎంట్రీ తీసుకుంటామో దాని అక్యురసీ అనేది చాలా బాగా వర్క్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనము ఒక రీటెస్ట్ ద్వారా ఎంట్రీ తీసుకున్నాము. సో అలాగే ఆ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చార్ట్ ఎగ్జాంపుల్లో ఇది ఎలా వర్క్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేం చార్ట్ సార్? మనకు నిఫ్టీ చార్ట్ కనుక గమనించినట్లయితే డైలీ ఫ్రేమ్లో ఉన్నాము. సో ప్రీవియస్గా ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉండింది. దాని తర్వాత బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో దాని తర్వాత గమనించినట్లయితే మనకు మార్కెట్ అనేది ర్యాపిడ్గా వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నారో వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.